నిన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు సార్ ఎందుకు అంటే కోటి సంతకాల సేకరణ అంటే కోటి పైనే సంతకాల సేకరణ అయింది, గవర్నర్ని కలవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు దీని గురించి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారు, ఇదంతా చేస్తున్నారని మళ్ళీ ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు సార్. నిన్న మాట్లాడడం కూడా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందు మాట్లాడారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? నవ్వితే నవ్విపోదురుగాక అంటారు. అక్కడ నవ్వులు పాలవుతున్న ప్రభుత్వం కూడా ఆలోచించుకోవట్లేదు. నేను చిన్న మీకు లాజిక్ చెప్తాను దాంట్లో. నిన్న గవర్నర్కి సంపాదించిన సంతక సేకరణని 26 జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యాన్లను తీసుకెళ్ళి 1,04,11,000 చిల్లర సబ్మిట్ చేస్తూ ఇది కోర్టుకు కూడా ప్యారల్గా సబ్మిట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ డిజిటలైజేషన్ చేసేసారు సంతకాలు ప్రతి నియోజకవర్గంలో. 175 నియోజకవర్గాల్లో సంతక సేకరణ డిజిటలైజేషన్. ఇది బేసిక్ ఏంటి, మనం ఒక న్యాయస్థానం కానీ లేదా గవర్నర్ని కలిసినప్పుడు కానీ ప్రాథమికంగా చెప్పేది ఏంటి, 1/4 పీపుల్ ఎలా డిసెంట్ తెలియజేస్తున్నారు అన్నది కదా. ఇది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పేది. 1/4 పీపుల్ డిసెంట్ తెలియజేస్తుంది అనేది గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తుంది, గౌరవ న్యాయస్థానం ఏం ప్రతిస్పందిస్తారు అన్నదే మనకు ఉన్న ఆన్సర్. ప్రభుత్వ ప్రతిస్పందన అన్నది తథ్యం. మేము పంతానికి పోయి పాపనకి అంటామంటే కుదరదు, కనండి కానీ పెంచి దేవుడు అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళ పాటు మేము జీతాలు ఇచ్చేస్తాం, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వ స్థలంలో ప్రైవేటుడికి కాలేజీ కట్టుకోవడానికి పెర్మిషన్ ఇస్తాం, సీట్లు ఆడి రేట్లు వేరేగా ఉంటాయి, 210 బెడ్లు ఏమో ప్రైవేటు వేసుకుంటాడు, 420 బెడ్లు గవర్నమెంట్ వేస్తుంది. మీకు వచ్చిన కష్టం ఏంటి, కట్టుకోమని వీళ్ళు రమేష్ హాస్పిటల్లోనో లేకపోతే నారాయణనో లేకపోతే కృష్ణయ్యనో బోరయ్యనో అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్ మీరు అందరికీ 99 పైసలు ఏదైనా పెట్టడం అలవాటే కదా, వాళ్ళు ఏదైనా పెట్టి ఒకటి కట్టమనండి హాస్పిటల్, కట్టుకుని వాళ్ళు ఏడిస్తారు. మాకెందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో క్లాజులు ఇప్పుడు కట్టిన 7కి కాదు కానీ 10కి ఒకటి చెప్తాడు. రెండోది ఇవన్నీ ఒక ఎత్తి అయితే నాకు కేంద్ర ప్రభుత్వం గుడ్డుగూరని ఫలితమవుతుందా, 139.50 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క హాస్పిటల్కి అని అగ్రిగేట్ కట్టుకుని, ఒకటే హాస్పిటల్కి ఇచ్చారు ఇప్పటికి సో ఫార్. మిగిలిన ఖర్చుకి 7 హాస్పిటల్ కళ్ళ ముందు కంప్లీట్గా కనపడ్డాయి కదా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెర్మిషన్ ఇవ్వకుండా కదా ఎవడన్నా పెట్టగలరా హాస్పిటల్? తెలంగాణకి 4-5 ఇచ్చారు ముక్కుతో ములుగుతో, మనకి అట్లీస్ట్ 17 ఇచ్చారు కదా. ఇదంతా ఎందుకు? మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పిన మాట ఏంటి, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఇంకేంటి ఫ్రీ ఇవ్వద్దన్నారు. ఈ మూడింటి మీద ఈ ప్రభుత్వాల శస్త్రశుద్ధి ఏమైనా ఏడుస్తుందా? ఎప్పుడు వాజ్పేయి గారు చెప్పారు విద్య వైద్య ఆరోగ్యం అన్న దాని మీద? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు కదా దాన్ని మొదలెట్టింది ఆరోగ్యశ్రీ అనేది. రైతు బంధు పథకం వాళ్ళు తెగేసుకొని పొగేసుకొని ఇచ్చేతనం మేము దేశం అంతా ఉన్న రైతులందరికీ చెప్తున్నారు. దీనికన్నా ముందు ఫస్ట్ కేసీఆర్ గారు ఇనిషియేట్ చేసి ఇచ్చారు కదా. ఏదైనా అదే ఒకటి పద్ధతి పాటు ఏడిసిందా? ఉన్నది ఆరోగ్యశ్రీని తగలబెట్టి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చేస్తామంటారు. ఆయుష్మాన్ భారత్లో ఎన్ని వ్యాధులు కవర్ అవుతాయి, ఆరోగ్యశ్రీని ఎన్ని కవర్ అవుతాయి? ఇవన్నిటి మీదే కదా 2 రాష్ట్రాలు రాగానే రేవంత్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచారు మినిమం స్లాబ్ని మ్యాక్సిమం చేసి, ఎన్నో సర్వీసెస్ దాంట్లో ప్రొవైడ్ అయ్యాక. అక్కడ ఉన్నదానికి బిల్లులు కట్టండి రా బాబు అంటే బాలకృష్ణకి అయితే బిల్లు ఎట్టుకెళ్ళిపోతాడట, మిగిలిన హాస్పిటల్కి కట్టరట. ఇదేంటిది? ఇవన్నీ మీరు గమనిస్తూ ఒకసారి వైద్య కళాశాలల మీద కానీ ప్రజల ఆరోగ్య పరిరక్షణకి ఆసుపత్రుల మీద కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేసింది. ఏమనంటే అంబులెన్సులు అరవిందోడు వాళ్ళ సొట్టపడికి ఇచ్చాడు. రాగండ్రా బై, ఇంతకన్నా ఫస్ట్ ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టిన కొత్తలోనే రాజశేఖర రెడ్డి గారు సత్యం రామలింగరాజుకి దాని మీద చూసుకోండి సత్యం అని రాసి ఉండేది 108 అంబులెన్స్ 104 ఉంది. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అల్లరుడు జెండా ఊపడి జగన్మోహన్ రెడ్డి మొత్తం అంబులెన్స్ అండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఒక పక్క బీజేపీ అంటాడు. మరి డీజిల్ ఎవడు కొట్టిస్తాడు? వారమైందో ఓడుతానో లేకపోతే సత్యం ఓడుతానో ఇంకొడుతానో మైటాస్ ఓడుతానో లేకపోతే ఇంకొక హెట్రో ఓడుతానో టైప్ పెట్టుకుంటాను కదా డీజిల్ కొట్టేది. ఇప్పుడు ఇది అరవిందోడు మీకు నచ్చదు, ఇంకొంచెం స్పాన్సర్ తెచ్చి పెట్టండి. దాంట్లో కొయ్యి అని తిరిగే అంబులెన్స్లకి డీజిల్ లేక అరకులో ఒక దగ్గర హాస్పిటల్ అలా మూలపడి ఉందని మీరే చూపిస్తారు. ఒక పక్కన వీడు కెరసనాల్ బంక్ కూడా పెట్రోల్ బంక్ కూడా పౌడర్ డబ్బా రాసినోడు కూడా వార్త చూపిస్తారు. కానీ డీజిల్ కొట్టేసిన అరవిందోలతో టైప్ పెట్టుకున్నది మాత్రం ఇది ఒప్పుకోరు. అరే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అనుబంధ విభాగాలను కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ మెడిప్లస్ వాడు ఎక్కడ చూడు ఓ బోర్డు పెడతాడు 30% డిస్కౌంట్కి నేను మెడిసిన్స్ ఇస్తాను అని తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాల్ పెట్టించాడు. అలాంటివి చేయరు. అపోలోడు నేను ప్రతాప్ రెడ్డి కనిపెట్టిన అట్లన్నిటికీ తక్కువ రేటుకి టెంట్ వేసి అమ్ముతుంటాడు అపోలో ముందున. ఆయన తీసుకొచ్చాడు పెట్టి ఎవడు కాదంటాడు. వెళ్ళి మనకి బేగం బజార్లో మెడికల్ షాపులు అన్నీ ఉంటాయి, హోల్సేల్ రేట్లకే సరసమైన ధరల్లో మెడిసిన్స్ అమ్ముతారు. వాళ్ళు తీసుకొచ్చి 10 మందిని పెట్టు. కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది ఏంటది అనేది జనరిక్ మెడిసిన్, అదో షాప్ పెట్టి అక్కడ నువ్వే రాస్తావు కదా మందులు. ఆడితో టైప్ పెట్టుకో, నీకు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టడానికి స్టాల్కి ఎంత ఛార్జ్ చేస్తారు కదా, వాళ్ళు నెలలు అది తీసుకో. గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటివి ప్రైవేటైజ్ చేసి వాటి మీద ఫోకస్ చేసి మేము ఇలా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ స్థలంలో ఓ మెడికల్ షాప్ వాడికి ఇచ్చాం,
అయితే అంబులెన్స్ వాడికి అరవింద్ వాడో లేకపోతే వెంకయ్యో పొల్లయ్యతో స్పాన్సర్షిప్లు ఇప్పిస్తున్నాం. ఇవి మాట్లాడితే బాగుంటుంది. ఎక్విప్మెంట్లు ఎవడు కొంటాడట. మరి కడపలో రిమ్స్లో అదేంటిది పులివెందుల్లో పెట్టిన సామాన్ అంతా ఎత్తుకొచ్చారు కదా గుంటూరు మెడికల్కి. మరి అంత సోఫిస్టికేట్ ఎక్విప్మెంట్ గుంటూరు కాలేజీకి ఎందుకు కొనలేదు? అంటే కొత్త మెడికల్ కాలేజీకి ఏ ఎక్విప్మెంట్స్ వచ్చాయో ఈ లాయల్లో గుంటూరు మెడికల్ కాలేజీని సోఫిస్టికేటెడ్ చేసామని చెప్పుకోవడం. ఇంకా అంటే నా పళ్ళు పీకి ఇంకోటి పళ్ళు పెట్టడం కాదురా బాబా, పళ్ళు ఊడిపోయినాడికి పళ్ళు కట్టించమన్నారు. అంటే నా పళ్ళు పీక మీద కాదు కదా. సో దీని మీద నేను జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి నిరసన తెలియజేస్తూ ప్రజల డిసెంట్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాడు. సో దీంట్లో ఈ కార్యక్రమాల్లో ఏమవుతుంది, రేపు పొద్దున ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆచలేసి దీన్ని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటే, ఎవడైనా తీసుకుని సరదా పడి అనుకుంటే, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం ల్యాండ్లోనే పెట్టవచ్చు, లేదా దాన్ని ఎక్వైర్ చేసిన దానికి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులో మన రాష్ట్ర డబ్బులతోనో దానికి అట్లీస్ట్ పునాదులు ఒక ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఈ 17 మెడికల్ కాలేజీలకి ఒక పని అయితే కనబడుతుంది కదా. అలాగే ఖాళీ ల్యాండ్లో ఇప్పుడు అమరావతిలో కంపలు కొట్టుకోవడానికి నీళ్ళు తోడడానికి చేయట్లేదు కదా, ఏదో పని చేసి కనబడ్డాడు కదా స్లాబ్ లెవెల్కో ఫస్ట్ ల్యాబ్కోను. అది కాదట. దాంతోపాటు ఎన్ని అనుబంధ విభాగాలు వస్తున్నాయి. ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. ఏ ఫారెన్లో చదువుకున్న పిల్లలు ఇథియోపియా వెళ్ళాడండి, మా వాడు ఉక్రెయిన్లో చదువుకుంటుంటే భయపడిపోయాడండి, లోకేష్ గారికి విమానం ఉండి తీసుకొచ్చారండి. మాకెందుకు ఎరకథలు? ఆ గుంటడ కళ్ళ మంది చదువుతారు కదా కాలేజీలో డొనేషన్ సీట్లు ఇచ్చి. తమాషాలా? ఇవన్నీ చేయలేరాపటి. ఇవన్నీ ఎవరు చేయాలా? ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఎందుకు నడిపిస్తుంది? జనాలకి రక్షణ కల్పించడానికి. ఆర్టీసీ బస్సులు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ప్రైవేట్ బస్సులు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి క్యాలిక్యులేట్ చేయి. పీపీపీ పద్ధతిలో రోడ్లు వేసారండి. చంద్రబాబు గారు చెప్తాను వినండి. విమానయాన సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం కదా. విమానంలో ఎవడ ఎక్కుతాడు? ఒళ్ళు కొవ్వెక్కినోడు ఎక్కుతాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు కదా సార్. లేదు కదా. మొన్న ఇండిగోడ్ ఎంత గడ్డెట్టాడు చూశారు కదా. ఇదే పరిస్థితి పీపీపీ రోడ్లు. 20 సంవత్సరాలు టోల్ వసూలు చేయండి అంటే 25 సంవత్సరాలు బట్టి ఇంకా టోల్ తీసేస్తాను మనకి. ఎటు ఉంది? నీకు కారు ఉంటేనే వెళ్తారు హైవేకి, లేదా నీకు హైవేలో తిరగడానికి మీకేం పని? ఇవన్నీ మాట్లాడితే అసలు విషయాల కన్నా పనికిమాలిన చెత్త విషయాలు వీళ్ళకి. నేను పట్టిన కొందేలకి 3 కాళ్ళు అని చెప్పి ప్రజలందరూ ఇదే నమ్మండి అనడానికి ఈ దరిద్ర కొట్టేదవాళ్ళు కూడా ఏళ్ళటి శనివారంలో దాపరించారు. నార్మల్ జర్నలిస్ట్ ఆర్టిస్ట్ బ్యాచ్ వాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పుడు చూడు, ఆ కనిపించిన 4వ సింహం పోలీస్ వ్యవస్థలాగా ఆయన పట్టుకున్న కుందేళ్ళకు 3 ఉన్నాయి, కానీ 4వ కాలు వెనక దాచింది. అది 6,000 ఉన్న వాళ్ళు చూడలేదా? కథ ఇక్కడికి మారిపోతుంది చూడండి. 6,000 ఉన్న వాళ్ళు చూడలేదా? కాలుకి ఎక్స్ట్రా 1,000 ఉన్న వాళ్ళు చూడలేదా? దబాయింపు కార్యక్రమం. ఊరి ఆ కుందేలు 3వ కాలు 4వ కాలు ఏదరా అని మనం అడుగుతూ ఉంటాం, ఇది వదిలేస్తారు. ఇది చూడండి 6,000 ఉన్నాయి రితిక్ రోషన్కి. ఈ కథలకి దానికి ఏమైనా సెల్ ఉందా? అలాంటి పెట్ట కథలు చెప్తారు వాళ్ళు. దాని అన్నిటికీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, తోలు తీసేస్తాను నెక్స్ట్ గవర్నమెంట్ మారితే, క్షమాపేక్షలు ఉండవు ఓడికిను, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుందాం అంటే కుదరదు. ఇది పప్పు బేలాల్లో పనిచేద్దాం అన్నదానికి ప్రజల ఆస్తి. అది ప్రభుత్వం అన్నదానికి ఒక కస్టోడియన్గా పనిచేయడానికి మాత్రమే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇస్తారు. 5 కాదు 10 ఏళ్ళు ఇస్తారు, 20 ఏళ్ళు ఇస్తారు, 30 ఏళ్ళు ఇస్తారు. కానీ 5 సంవత్సరాలు కస్టోడియన్గా నువ్వు చేసిన పనికొచ్చిన పని చెప్పమంటే 1983 సంవత్సరంలో మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీకి ఈ రోజు 2025లో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు కానీ, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన రామారావు గారు కానీ, తల్లి తోడు ప్రభుత్వ హాస్పిటల్ ఒకటి కడితే ఒట్టిల్లు. ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఎందుకు అర్థం కాదు? ప్రభుత్వం లేకపోతే 1,04,00,000 మంది పైసలకి సంతకాలు ఎవరు పెడతారమ్మా? ఇప్పుడు నీకు హక్కు లేని అమ్మేస్తావా? ఎలా అమ్ముతావు? నీకు ఏ హక్కు ఉంది దాని మీద? నీ ఆయనలో వచ్చిన హాస్పిటల్. ఇప్పుడు నీ ట్రాక్ రికార్డ్ చూస్తే వచ్చిన కాడి నుంచి నిజాం షుగరు ఎన్ని హెచ్ఎంటి ఆల్విని ఏ దొరికితే అమ్మేసావు కదా. ఇంకా ఆఖరికి హాస్పిటల్ స్కూల్ కూడా వదలవా? చెడు సవాసాలు చేయకుండా నారాయణ సవాసం చెప్తే ఇలాగ ఉంటుంది. మొత్తం నాకు ఇచ్చి నీకు 10 ఇస్తాను, పావులు ఇస్తాను, అద్దె ఇస్తాను అంటే ఇలాగ ఉంటుంది. బంగారు బాతు గుడ్డు కదే, అది రోజుకు గుడ్డు ఎడితే నీకు నచ్చట్లే. కోసే బిర్యానీ ఉండేవాళ్ళ నువ్వు తీసుకొని నువ్వు తినేస్తున్నావు, మిగిలిన పరిస్థితి నేను గడి తినాలా? అపోలోకి వెళ్తే మాకు కిడ్నీ ఈ గడుపు నొప్పి వచ్చింది వెళ్తే కిడ్నీ ఏమి తినగానే ట్రీట్మెంట్ అవ్వట్లేదు, అంతంత డబ్బులు పే చేయవలసి వస్తుంది. ఇన్సూరెన్స్ ఇస్తారట. యాన్ని జాగిరిదారులు తెచ్చి కట్టాలి. మొన్న కనుకరించాడు నరేంద్ర మోడీ GST తీసి దాని మీద 18%.